తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తుంది. మరోవైపు గ్రామాల అభివృద్ధి కూడా కుంటుపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనతో మాట్లాడడానికి గ్రామాలకు సంబంధించినటువంటి మాజీ సర్పంచులు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది గ్రామాల యొక్క అభివృద్ధి, ఏ విధంగా కుంటుపడుతున్న విషయంలో సార్ చెప్పండి. అసలు స్థానిక సంస్థలకు ఎన్నికలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కూడా సిద్ధం చేస్తుంది. మరికొద్ది రోజుల్లోనే, మరికొద్ది 2-3 గంటల్లో రోజుల్లోనే మనకి నోటిఫికేషన్ రాబోతుంది. సో గ్రామాల అభివృద్ధి ఎలా ఉంది, తెలంగాణ ప్రభుత్వం దీని బట్టి ఎటువైపు చూస్తారు, ఏం చెప్తారు? మొదటగా ఆర్టీ వాళ్ళకు నమస్కారం. విషయం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు కంప్లీట్గా వస్తుంది. వాళ్ళు 2 సంవత్సరాల నుంచి నిర్వహించకుండా ఉన్న దానివల్ల ఇప్పుడు నిర్వహిస్తాము ఎలక్షన్ అంటున్నారు. అయితే దానికి 2 సంవత్సరాలు నిర్వహించలేదు కాబట్టి దానికి జరిగిన నష్టం ఏందో ఒకసారి వివరించి చెప్పి మళ్ళీ చెప్తాను. మా పీరియడ్ అయిపోయిన తర్వాత ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 సంవత్సరాలు పైబడి అయింది. 2 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి మోరీలు తీసేవాళ్ళు లేరు, లైట్లు వేసేవాళ్ళు లేరు, నల్లాలు లీకేజ్ అయితే లీకేజీలు చేపించేవాళ్ళు లేరు. ప్రజలు లైట్లు లేక మబ్బులో ఉంటున్నారు. నీళ్లు పైప్ లైన్లు లీకేజ్ అయ్యి అది లీకేజీలు చేసేవాళ్ళు లేక మురికి నీళ్ళు తాగుతున్నారు. మోరీలు దేవటం లేక దోమల నుంచి వాళ్ళకు రోగాలు వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఎందుకు నిర్వహించలేదు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేస్తే కనుక వాళ్ళ దగ్గర నిధులు లేవు. వాళ్ళ దగ్గర నిధులు లేక నిర్వహించలేకపోయినరు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టిండ్రు. అంటే అంతకుముందు ఉదాహరణ ధర్మాపూర్ సర్పంచ్గా నేను పనిచేసినప్పుడు నాకు ఒక 26 లక్షలు గ్రామ పంచాయతీ నుంచి రావాలి. రకరకాల అభివృద్ధి పనులు చేసినాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, రకరకాల పనులు చేసినాము. ఇవన్నిటికి సంబంధించి 26 లక్షలు రావాలి. నాకే 26 లక్షలు రావాలంటే నాకన్నా పెద్ద గ్రామాలు ఏవైతున్నావో ఆ పెద్ద గ్రామాలకు దాదాపుగా 70-80 కోట్ల రూపాయల దాకా రావాలి. నాకన్నా చిన్న గ్రామాలు ఏవైతున్నావో వాళ్ళకి 5 నుంచి 10 లక్షలు కూడా రావాలి. అంటే ఇవన్నీ పెండింగ్ బిల్లులన్నీ ఇవ్వాల్సి వస్తుంది అనే ఉద్దేశంతోనే పెట్టలేదు. ఒకటి మధ్యలో కొంత కాలయాపన బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించి కాలయాపన కావాలని చేసింది. ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు అసలు ఎవరి తప్పు ఎవరి తప్పు ఏందనేది. అది ఆ ప్రక్రియ పూర్తి చేయకుండానే ఆ ప్రక్రియను మధ్యలో నిలిపేస్తూ మళ్ళా ఇప్పుడు ఎలక్షన్ పెడతామని హడావిడి చేస్తున్నారు. ఈ హడావిడి చేయడం వల్ల ఆసక్తి ఉంది, ఆతృతత ఉంది. కానీ నిలబడ్డ తర్వాత బిల్లులు వస్తావో లేదో రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేదు. ఇప్పుడు కూడా నిర్వహించాలని మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ ఇన్నా కాబట్టి అక్కడ అర్థమైంది ఏంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగితేనే గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నవి, లేకపోతే అవి వాపసు పోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంలో భాగంగా ఎలక్షన్లు నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఆ డబ్బులు కనుక రాకపోతే ఇప్పుడు కూడా ఎలక్షన్ పెట్టేటట్టు లేరు వీళ్ళు. ఎందుకు అంటే వీళ్ళకి పెట్టాలని ఆసక్తి లేదు. నెంబర్ 1 ఎందుకు లేదు అని అంటే ఇప్పుడు గ్రామాలలో వాళ్ళు చూడండి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదు. ఆ నెరవేరలేదు కాబట్టి స్థానికంగా మేము గెలవలేమనే ఒక ఉద్దేశం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది ఎమ్మెల్యే అభ్యర్థిగా బై ఎలక్షన్లో. ఆడ సిటీ, ఇది పల్లెటూరు. ఈ పల్లెటూళ్ళల్లో వీళ్ళు ఇచ్చిన హామీలు ఏది నెరవేరలేదు. మొన్న యూరియా కోసం ప్రతి రైతు ఇబ్బంది పడ్డాడు. అంటే గత 2 సంవత్సరాలకు ప్రభుత్వం పూర్తి చేసుకుంటుండలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల అభివృద్ధి ఎలా అయిపోయింది, ఎట్లా అయిపోయింది, ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక లైట్ పోతే లైట్ వేసే పరిస్థితి లేదు గ్రామ పంచాయతీ నుంచి. మోరీ అంటే నల్లలు లీకేజ్ అయితే ఆ లీకేజ్ చేసే పరిస్థితి లేదు, మురికి నీళ్ళు తాగుతున్నారు. ఇప్పుడు అదే దాన్ని దృష్టి పెట్టుకొని నేను చెప్పింది కూడా, ఒక లైట్ వేస్తే లైట్ పోతే లైట్ వేసే పరిస్థితి లేదు, మోరీలు దేవే పరిస్థితి లేరు. గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు రాక వాళ్ళు కూడా నానా రకాలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు సిబ్బంది జీతాలు 9,500 వాళ్ళకి ఇచ్చేది, అవి కూడా లేవు. అవి కూడా లేకపోతే వాళ్ళు పనిచేసే వాళ్ళు బంద్ అయినరు. బంద్ అయితే మోరీలు తీసేది లేదు. అంటే ఒక్క రకంగా కాదు, నువ్వు గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ ఆఫీస్లో రూపాయి లేదు, సెక్రటరీలకు ఏమైనా చెప్పినాం అనుకోండి, సార్ మేము ఏం చేయాలి సార్, ఇప్పుడు గ్రామ పంచాయతీలో ₹1 లేవు, మేము ఏం చేయాలి అంటే వాళ్ళది కూడా తప్పు కాదు. ఎందుకంటే నిధులు ఉంటే వాళ్ళు పని చేపించగలుగుతారు, నిధులు లేవు పని చేస్తలేరు. అట్లా చాలా అసలు గ్రామాలు మొత్తం కుంటుపడిపోయింది, మామూలుగా కాదు. ఇప్పుడు ఉదాహరణ, నేను ఒక గ్రామంలో ఊర్లోకి వెళ్ళలేకపోతున్నా. కారణం ఏంటి అంటే, ఇంతకుముందు నేను ఊర్లో పనిచేసినప్పుడు సర్పంచ్గా పనిచేసే క్రమంలో ఏదో సమస్యలు అడిగేవారు, ఆ బిల్లులు ఎప్పుడొచ్చినా సరే పని చేపిద్దామనే ఉద్దేశంతో చేపించేవాడిని. ఇప్పుడు నీకు చేపించే పవర్స్ లేవు, రైట్స్ లేవు. ఒకవేళ చేపించాలన్న ఆతృత ఉన్నా కూడా డబ్బులు లేవు. సెక్రటరీ వాళ్ళు ఏమంటారు, సార్ మీరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మీకు నేను సరే చేయమని చెప్తే ఇంకో పార్టీ వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తారు, వద్దు సార్ అంటున్నారు. అక్కడ సెక్రటరీ వాళ్ళది కూడా పొరపాటు కాదు. అంటే ఇక్కడ గ్రామ పంచాయతీలు మొత్తము నిర్వీర్యం కానికే ప్రభుత్వమే కారణం.
అంటే ఎన్నికల హడావిడి అయితే కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వము ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకున్నది. గ్రామాల లోపల కూడా ఎన్నికలకు స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ఆశావాహులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఎలక్షన్ అన్న తర్వాత ఖచ్చితంగా నిలబడాలనే ప్రతి ఒక్కరికి ఆతృత ఉంటుంది, అది కామన్. కానీ ఇప్పుడు ఎవరు ఏ ఎలక్షన్ అయినా కూడా డబ్బులతో కూడుకున్న పని కాబట్టి గెలిచిన తర్వాత మేము ఏ పని ఇప్పుడు గెలవాలంటే ఊర్లల్లో రకరకాల పార్టీలో నిలబడతారు. ఆ నిలబడే వ్యక్తులు ఎవరన్నా కానీ హామీలు అయితే ఇస్తారు కదా, మీ గల్లీలో ఈ పని ఉంది, ఈ పని నేను చేపేయగలుగుతా అని హామీలు ఇస్తేనే ప్రజలు నమ్మి వాళ్ళ కోట్లేసి గెలిపిస్తారు, ఎవరైనా కావచ్చు. కానీ గెలిచిన వ్యక్తి పని చేయాలి. పని చేసిన తర్వాత నాకు బిల్లులు రాకపోతే లాస్ట్కి ఆయన ఎలక్షన్ ఖర్చు అట్లనే ఉంటుంది. అప్పులు తెచ్చి పనులు చేసి ఆ బిల్లులు పెండింగ్ పడితే మిత్తులు కట్టలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు 20 లక్షలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన. 2 సంవత్సరాలకు మిత్తికి ఒక ₹2 మిత్తి లెక్కేసుకోండి, ఎన్ని లక్షలు అవుతున్నాయి అంటే నేను ఎంత లాస్ అయినా. నాతో పాటుగా చాలా సర్పంచులు లాస్ అయినారు. నేను అంటున్నా, ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఎవరు అభ్యర్థులు నిలబడి వాళ్ళు గెలిచినా కూడా 100% వాళ్ళ పరిస్థితి కూడా అదే. ఏమైనా కాస్తో కోసం సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తేనే వీళ్ళు ఏమైనా ఇది కావాలి, లేకపోతే లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కనుక లేకపోతే ఇప్పుడు సర్పంచులు గెలిచిన వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు కాబట్టి లైట్లు వేసే పరిస్థితి లేకుంటుంది, ఏ పని ఏం చేయడానికి ఛాన్స్ లేదు. ఇది ప్రధానంగా గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్థానిక సంస్థలకి సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీలకి నిధులు కేటాయించకపోవడంతో గ్రామాల అభివృద్ధి అయితే కుంటుపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్తున్నప్పటికీ కూడా అభ్యర్థుల లోపల ఒకవైపు ఉత్సాహం కనబడుతున్నప్పటికీ మరోవైపు నిరుత్సాహం అయితే కనబడుతుంది. గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నిధులు రాక ఇప్పుడు ప్రభుత్వం వచ్చి నిధులు రాక కూడా గ్రామాల అభివృద్ధి అటు అభ్యర్థులు కూడా అటు ఒకవైపు నిరుత్సాహం ఒకవైపు ఉత్సాహం కనబడుతున్నప్పటికీ కూడా ఎలాంటి ఎప్పుడు వైపు గ్రామాల అభివృద్ధి అయితే కుంటుపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పేసి మాజీ సర్పంచులు కానీ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.